రాలేదండి. నేను గుర్తున్నానండి నాయుడు గారు. ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తానన్నా. అంతమంది 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎట్లా వీడియో చేస్తాను. జీవితం ఆట పాట మాట ఆడక్కలేదు అంటే అలాంటి పాట వేస్తుంది దానికి. లేదా గరివుడు వెళ్ళిపోవాలి చూస్తాం. గరివుడు వెళ్ళిపోయి కన్ను ఇచ్చి అసలు పెన్షన్ వచ్చేది 6,000 నెలకు ఒక కన్నుతో. రెండు పోతే అక్కడ ఉంటావు. పల్లెలో ఏడు తింటానో తెలియదు. ఇవి ఎక్కడికి వెళ్తాం. రైట్ సైడ్కి వెళ్ళమన్నట్టుగా ఉందా. దేవుడు లేడు అడిగి మనుషులకి అల్లగట్టు ఆ తేక మొక్క కనబడి పనే ఇక బండి కాదు ఇట్లా ఉంది. దేవుడు లేడు. నీళ్ళు చుక్కలు కూడా ఉండవు. చూడండి అడవిలో పడ్డాం. అబ్బాయిలో అలా ముందు ఒకసారి ఆపితే ఒకసారి ఈ నిర్మానుష్యమైన ప్రాంతంలోనూ జనాలు ఎవరు లేరు. నక్కలు కూడా కాపలా కాసినట్లుగా ఉంది. పుల్లు సింహాలు. దక్షిణాఫ్రికాకి వెళ్ళామని చెప్పింది మాగా. దక్షిణాఫ్రికా ఫారెస్ట్లో తిరుగుతామని చెప్పి అబద్ధం. యూట్యూబ్ ఎలాగెళ్ళ పర్వాలేదులే అని స్లోగా. అది ఎవడో ఉన్నాడు. అది గల్లి అక్కడ చిన్న చెడ్డ కనపడదు. అదైనా ఎక్కడికే వస్తుంది రా గురు. ఇక రైట్కి రావడమే కరెక్ట్. ఇప్పుడు వెళ్ళా. ఓహో ఏంటి వీడియో. రాజాంకి 8 కిలోమీటర్ దూరంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో జగనన్న కాలనీకి వెళ్ళడం అయింది. ప్రస్తుతానికి మేము ఆ ఏరియా ప్రాంతంలో వెళ్తున్నట్టుగా ఉన్న రెల్లి పొదలను చూపిస్తున్నాం. చూడండి, ఒక విచిత్రమైన ప్రపంచ దేశాల్లో ఒక వింతలో ఇది ఒక వింతలాగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు కూడా లేరు. త్రాగడానికి మంచిలు కానీ ఏమి కానీ పరిస్థితి ఏం బాగులేదు పరిస్థితి. డిహైడ్రేషన్ వస్తే మాత్రం ఎక్కడికి డాక్టర్ కాదు కదా. ఏటికే ఛాన్స్. బురద నీళ్ళు తాగడానికి కూడా లేని ప్రాంతం. ఉండడం చాలా మంది రా. తర్వాత ఏదో ఇలాంటి ప్రాంతంలో మనుషులు ఫాలోవర్స్ రైట్ సైడ్ పుట్టుకుంటే గట్టు కాదు. చెరువు గట్టు బెట్టు గట్టు ఇట్లా దేవుడు ఆవులు వేపుతాంటారు గురు. ఇక రాజం వెళ్ళడానికి ఇక ముడిదానికి వెళ్ళి వెళ్ళగా వీళ్ళకి ఇటు రాజం దగ్గరే ఎటు ఇటేనా ఈ రోడ్డునా. మళ్ళా అక్కడ చెట్టు కాడ యాప్ చెట్టు కాడ పద కుడి పక్కకి తిరిగిపోలా. ఓన్లీ ఒక సహోదరుడు సహకరించాడు మాకు ఆవులు మేపుతుండగా. వెళ్ళగల అదిగా టీవీ వేస్తుందిరా పద. అమ్మాయి చిన్న బట్టి ఎలాగ మనుషులు ఫస్ట్ అడవులు పుట్టారు కదా జనాలు. ఇప్పుడు అంతే రోడ్డు. ఫస్ట్ ఇప్పుడు అలాంటి ప్రాంతంలో మన పూర్వీకులు ఉండేవారు. ఇప్పుడు మనం ఇలా ఇంటికి వెళ్ళాలి. చెప్పాను కదా గవర్నమెంట్ ఇక్కడ నుంచి కొంచెం పర్వాలేదు. ఇలాగ ఉందా ఇక్కడ నుంచి కొంచెం పర్వాలేదు. ఇక్కడ నుంచి పర్వాలేదు. ఈ రోడ్డు బట్టి కొట్టాక ఆ చిన్న ప్రాంతం రోడ్డు లేదని లేదని ఇక్కడ ఇల్లు కట్టుకొని రా పొలంలో. తోడు నీరు ఎవరు కదా అక్కడ వర్షం వచ్చి ఆమె దూరిపోతుంది. వ్యవసాయం అదే తారు రోడ్డు. ఆ లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంది. రైట్ సైడ్కి వెళ్ళాలి. వెళ్తే ఎడతాం ముడిదా వెళ్ళిపోతుంది. రోడ్డు ఎక్కాం కదా. అదే రోడ్డు ఎక్కితే కూడా కనపడతాను. అది కన్నా ఇది బెటర్ అని. ఇది బెటర్ కదా. ఇది కొంచెం బెటర్. ఇదే రైట్ సైడ్కి వెళ్ళాలి.